కశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నెల 24 నుంచి అటారీ వాఘా బార్డర్ నుంచి 786 మంది పాకిస్తానీలు తమ దేశానికి వెళ్లారు. ఆ దేశంలో ఉన్న 1376 మంది భారతీయులు మన దేశానికి తిరిగొచ్చారు. ఇప్పటికే భారత్ లో నివసిస్తున్న పాకిస్తానీయుల వీసాలను కేంద్రం రద్దు చేసింది. పాకిస్తానీయులు భారత్ వదిలి వెళ్లాలంటూ డెడ్ లైన్ పెట్టింది. దీనిపై ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డెడ్ లైన్ లోపు భారత్ వదిలి వెళ్లాలని, లేని పక్షంలో వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. షార్ట్ టర్మ్ వీసాలకు ఈ నెల 26 వరకు, మెడికల్ వీసా ఉన్న వారికి ఈ నెల 29 వరకు డెడ్ లైన్ ఇచ్చారు. ఇప్పుడు భారత్ లో ఉన్న పాకిస్తానీయులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయనున్నారు. పాక్ భారత్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం ఈ చర్యలు తీసుకుంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, రవితేజ ఓకే. రైట్, ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, చెప్పండి, ఈ భారత్ లో ఉన్న పాకిస్తానీల వీసా డెడ్ లైన్ పై అప్డేట్స్ ఏంటి? పహల్గామ్ ఈ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 208 మంది పాకిస్తానీలు ఉన్నట్టు కూడా గుర్తించి పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేసి వాళ్లకు విడతల వారీగా గడువు ఇవ్వడం జరిగింది. 25, 6, 7, 9, 30 తేదీన ఎవరైతే షార్ట్ టర్మ్ వీసా గానీ లాంగ్ టర్మ్ వీసా మాత్రం టచ్ చేయకుండా మెడికల్ బేసిస్ పైన హైదరాబాద్ లో స్థిరపడి ఉన్నటువంటి వారందరినీ కూడా నిన్న 29 లోపు అందరూ కూడా హైదరాబాద్ ని విడిచి భారతదేశాన్ని వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఈ నెల 30 వరకు, అంటే ఈ రోజు వరకు అటరీ బార్డర్ గేట్స్ ఓపెన్ అయి ఉంటాయి. 30 దాటిన తర్వాత ఈ బార్డర్ క్లోజ్ అవుతుంది. ఇప్పటికే విజ్ఞప్తి చేస్తూ ఎవరైతే పాకిస్తానీలు భారతదేశంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇన్ని రోజుల పాటు స్థిరపడి నివాసం ఉంటున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి వైదొలగండి, ఎవరు కూడా కమిషనరేట్ పరిధిలో ఉండకూడదు అంటూ కూడా పోలీస్ శాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసి ఇప్పటి వరకు పోలీస్ శాఖ నుంచి వచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి వారందరూ కూడా వెళ్లిపోగా కొంతమంది మాత్రం మెడికల్ బేస్ పైన ఉన్నటువంటి వారిని కూడా నిన్న 29 లోపే వీరు వెళ్లిపోవాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఉండడము వాళ్ళు ఇక్కడే ఈ ట్రీట్మెంట్ కి డాక్టర్ తో కాంటాక్ట్ అయ్యి కన్సల్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి కొంతమంది రిక్వెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఈ భారత కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయము, జరుగుతున్నటువంటి పరిస్థితుల పరిణామాల మధ్య ఎవరిని కూడా కన్సిడర్ చేయకుండా తప్పనిసరిగా భారతదేశాన్ని విడిచి వెళ్లాల్సిందే, మీరు హైదరాబాద్ లో ఒక్కరు కూడా ఉండకూడదు. ఈ రోజు అటరీ బార్డర్ క్లోజ్ కాబోతా ఉంది. భారత్ నుంచి పాకిస్తాన్ కి వెళ్లాల్సినటువంటి కీలకమైనటువంటి బార్డర్ సరిహద్దు, ఈ సరిహద్దులో ఉన్నటువంటి బార్డర్ ని క్లోజ్ చేస్తే మాత్రం ఇంకా భారతదేశంలోనే వీళ్ళందరూ ఉండిపోవాల్సి వస్తుంది. భారత ప్రభుత్వం వీరిపైన కఠిన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి వారికి గడువు ఇచ్చి ఆ గడువులోపు వెళ్లిపోవాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే కొంతమంది పాకిస్తానీలు హైదరాబాద్ విడిచి వెళ్లిపోయారు. కొంతమంది హెల్త్ బేసిస్ పైన ఉన్నటువంటి వారు కూడా అనేక రిక్వెస్ట్లు పెట్టుకొని మేము ఈ ఉగ్రవాదులకు ఆ దేశానికి మాకు ఎలాంటి సంబంధాలు లేవు, హైదరాబాద్ లోనే స్థిరపడి ఉన్నామంటూ కూడా ఈ విషయాన్ని వీళ్ళు విజ్ఞప్తి చేసినప్పటికీ పోలీసులు అవేవి కూడా పట్టించుకోకుండా, కన్సిడర్ చేయకుండా అవి తమకు పరిధిలోకి రాదని, ఇది కేంద్ర సర్కార్ నిర్ణయం అని దాని ప్రకారంగానే మేము పనిచేయాల్సి ఉంటుందంటూ కూడా వాళ్లకు కంపల్సరిగా వదిలి వెళ్లాల్సి ఉంటుందంటూ కూడా ఈ ఆదేశాలు జారీ చేయడంతో చేసేది ఏం లేక మాత్రం హైదరాబాద్ విడిచి ఇప్పటికీ వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఈ రోజు భారత్ పాకిస్తాన్ కి ఉన్నటువంటి మధ్యలో అటరీ బార్డర్ ఈ రోజుతో క్లోజ్ కాబోతోంది. ఈ బార్డర్ క్లోజ్ అయిన తర్వాత భారతదేశం నుంచి పాకిస్తాన్ కి వెళ్లడానికి ఎలాంటి రూట్ లేదు కాబట్టి ఈ బార్డర్ క్లోజ్ అవ్వక ముందే పాకిస్తానీలంతా కూడా తిరిగి తమ దేశం పాకిస్తాన్ కి వెళ్లిపోవాల్సి ఉంటుంది. భారతదేశంలో ఎవరు కూడా ఉండకూడదు అంటూ మాత్రం ఇప్పటికే కేంద్ర సర్కార్ ఈ నిర్ణయాన్ని తీసుకొని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వైశాఖ.